సర్వశక్తుడకు ప్రభువు, సర్వోన్నతుడకు దేవుడు మనందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలో ఈ విధంగా కనబడడానికి ఆయన మనకి కృపను అనుగ్రహించారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గుంపులో ఉండమని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని మాట వినబడుతున్న ప్రతిసారి మనల్ని మనం తగ్గించుకుని ఆయన్ని మన హృదయంలో హెచ్చిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన్ని మనం హృదయంలో హెచ్చిస్తూ ఉంటామో, మాటలతో హెచ్చించడం కాదు సుమా, దేవానికి స్తోత్రం కలుగునుగాక, దేవానికి స్తుతి కలుగునుగాక, దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాననే మాటతో పలికితే సరిపోదు. హెచ్చింపు అనేది హృదయంలో నుండి రావాలి. దేవుణ్ణి మనం హృదయాంతరంగాలలో నుండి హెచ్చించాలి. ఆయనను హెచ్చించే పిల్లలుగా, హృదయ నాయకుడిగా ఆయనను గౌరవించాలి. నా హృదయాధిపతిగా ఆయనను గౌరవించాలి. అంతగా ఎవరైతే ఆయనకు లోబడతారో వారు దేవుని యొక్క దీవెనలతో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతారు. ఈ చుక్కానీ లేని నావగా జీవితం మారిపోకుండా, చుక్కానీ లేని ఓడగా జీవితం మారిపోకుండా, ఈ జీవితకాలం అంతయు కూడా ఆయన మార్గాల్లో నడుస్తూ మీరు కానీ, మీ కుటుంబం కానీ, మీ పిల్లలు కానీ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఎందుకంటే ఆయన విడువని, ఎడబాయని ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన విడువనివాడు, ఎడబాయనివాడు, ప్రేమ కలిగినవాడు. ఆ ప్రేమను, ఆయన గొప్పతనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా ఆయన మార్గాలలో నడుస్తారు. మీ పిల్లలకు ఆ ఆశీర్వాదం లభిస్తుంది, మీకు ఆ ఆశీర్వాదం లభిస్తుంది. మీ జీవితాలకు ఎల్లప్పుడూ ఆయన కృప, కనికరం తోడుగా ఉండి మునుముందుకు మీ ఆత్మీయ జీవితాలని సమృద్ధికరమైన స్థితిలోనికి నడిపిస్తాయి. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా, మీరందరూ గుర్తించవలసినటువంటి ప్రాథమిక సత్యం ఏంటంటే, మన హృదయంలో దేవుడు హెచ్చింపబడుతున్నాడా లేదా అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. నా హృదయంలో దేవుడు హెచ్చింపబడుతున్నాడా లేదా? ఆయనను హెచ్చించే గుంపులో నేను ఉంటున్నానా లేదా? ఈ పరీక్ష ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష కలిగి ఎప్పుడైతే భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో, మీ భక్తి జీవితంలో ఊహించని మేలులు మీరు చూస్తారు. మీ భక్తి జీవితంలో ఊహించని ఆశీర్వాదాలు మీరు చూస్తారు. మీ భక్తి జీవితంలో ఊహించని స్థితిగతులను మీరు అనుభవిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, జీవితం ఒక్కరోజుతో అయిపోయేది కాదు. మనం బ్రతకాలి, తర్వాత మన పిల్లలు బ్రతకాలి, ఆ తర్వాత మన మనవల్ని కూడా చూడాలి. అంటే దాదాపు ఒక వ్యక్తి 2-3 తరాలు చూసి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాడు. అవునా? అబ్రహాం కూడా చాలా తరాలు చూశాడు. ఇస్సాకు కూడా తన తర్వాతి తరాలను చూశాడు. నోవహు అయితే ఎన్నో తరాలు చూశాడు. ఇలాగ ప్రతి మనిషి కూడా తన తర్వాతి తరాలను చూస్తూ ముందుకు కదులుతున్నాడు. అర్థమైందా? సో కాబట్టి మనం మన తర్వాతి తరాల వారిని చూడవలసిన స్థితిలో ఉండవలసిన వారము. వారితో మన అనుబంధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వారితో మన అనుబంధం కొనసాగుతూ ఉంటుంది. అలా మన అనుబంధం కొనసాగుతూ ఉన్న పరిస్థితిలో, వారితో మన అనుబంధం నడుస్తున్నటువంటి పరిస్థితిలో మనం మాత్రమే బాగుండాలి అనుకోకూడదు. మనతో పాటు మన పిల్లలు కూడా బాగుండాలి, మన పిల్లలు కూడా బాగుండాలి. అలాంటి స్థితి కనబడాలి అంటే, మన పిల్లలు అందరూ బాగుండేటువంటి స్థితి కనబడాలి అంటే, ముందు మనం సంపూర్ణంగా హృదయాధిపతిగా దేవుని అంగీకరించి మన హృదయంలో ఆయనను హెచ్చిస్తూ, ఆయనను స్తుతిస్తూ ముందుకు కదలాలి. ఎవరి హృదయంలో అయితే దేవుడు కొలువై ఉంటాడో, ఎవరి హృదయాధిపతిగా దేవుడు ఉంటాడో, ఎవరి హృదయ మందిరంలో దేవుడు ఉంటాడో, వారి హృదయం అనే తలుపునొద్ద నిలబడి నేనేం చేస్తున్నాను? తడుతున్నాను అన్నాడు కదా. ఎవరి హృదయ మందిరంలో దేవుడు కొలువై ఉంటాడో, బాగా వినండి. దేవుడు అంటే ఏంటి? హృదయ మందిరంలో కొలువైన దేవుడు అంటే ఏంటి? దేవుని వాక్యము. వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఎవరి హృదయ మందిరంలో దేవుడు కొలువై ఉంటాడో వారు ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందుతూ బలమైన ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతూ ఉంటారు. ఇన్ ద సేమ్ సెన్స్ వారి కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. అర్థమైందా? వారి కుటుంబాలు కూడా ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. ఎందుకు నాయన అలా వెనక్కి తిరుగుతున్నారు మీరు? కూర్చోండి ప్రశాంతంగా. వారి హృదయ మందిరాలు కూడా వర్ధిల్లుతాయి. అలా వర్ధిల్లడంలోని ఆంతర్యం ఏంటంటే, హృదయాధిపతి. ఎవరట? హృదయాధిపతి. అంటే వాక్యం అనేది ఎప్పుడైతే హృదయంలో కొలువైపోతుందో, వాక్యం అనేది ఎప్పుడైతే మానవ హృదయాన్ని ఆక్రమిస్తుందో, అరే ఎందుకు అలా పరిగెడుతున్నావు నువ్వు?
పనేంటి నీకు? బుద్ధి జ్ఞానం లేదో ఒకసారి చెప్తే. సో ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం కొలువై ఉంటుందో వారి హృదయాలు దేవునికి బహు సమీపంగా వెళుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. వారి హృదయాలు దేవునికి బహు సమీపంగా వెళుతుంటే అక్కడ ఆయన హెచ్చింపబడుతున్నట్టు లెక్క. అందుకే మరలా గుర్తు చేస్తున్నాను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మాట ఒకటి మనిషి ఒకటి కాదంటాం. అప్పుడప్పుడు అంటావా? మాట ఒకటి మనిషి ఒకటి కాదు అంటున్నావా? అంటే మాట ఒకటి మనిషి ఒకటి కాదు అంటున్నావు అంటే అర్థం ఏంటి? ఈ మాట ఆ మనిషి నోటలో నుండి వచ్చింది కనుక ఈ మాటకి ఆ మనిషికి ఏముంది సంబంధం ఉంది. ఈ మాట ఆ మనిషిదే ఈ మాట అంటే ఈ మాటే ఆయనే ఈ మాట, ఈ మాట ఆయనది, ఆయనే ఈ మాట. ఇది మీకు బాగా అర్థమైతే దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. అందుకే వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యలో నివసించినది అని దేవుని కుమారుని గురించినటువంటి నీతి సువార్తను యోహాను భక్తుడు తెలియజేస్తూ చక్కగా మాట్లాడిన సందర్భం మనందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితిలో హృదయాధిపతిగా దేవుడు ఉన్నప్పుడు, మన హృదయాలలో దేవుడు కొలువై ఉన్నప్పుడు, మరి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని వారైనప్పుడు ఆయన యొద్ద నుండి వచ్చే ఏ ఆశీర్వాదాన్ని కూడా ఎవ్వరూ మీ యొద్దకు రాకుండా ఆపలేరు. అందుకే నేను ఎప్పుడు ప్రారంభ దినాల నుండి సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన ప్రారంభ దినాల నుండి మీ అందరికీ నేర్పిస్తున్నది ఒకటే, ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వండి? మీ జీవితాల్లో దేవునికి ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత అంటారు దాన్ని. ఏ ప్రాధాన్యత? మొదటి ప్రాధాన్యత ఎవరిదట? సర్వోన్నతుడైన దేవునిది మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు ప్రభువుని అడుగుతారు, అందరికంటే ఎక్కువ అంటే ఎస్, నాకంటే తన ప్రాణమును సహా అంటాడు ఆయన. అర్థమైందా? తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. సో అలాంటి ఫస్ట్ ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత ఎవరైతే దేవునికి ఇస్తారో వాళ్ళ గురించి ఒక చక్కటి మాట గ్రంథంలో వ్రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఒక చక్కటి మాట వ్రాయబడింది. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఉందా లేదా బైబిల్లో? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అంటే ఎక్కువగా మాట్లాడితే మన మనవి దేవుడు వింటాడని ఎవరు అనుకుంటున్నారట? ఆనాడున్న అన్యజనులు అనుకుంటున్నారట. అంటే వారి యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. విస్తరించి మాటలాడుట వలన మా మనవి వినబడుతుంది దేవుడికి. అంటే ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తొందరగా దేవుని సన్నిధికి అది వెళుతుంది. ఎంత దీర్ఘంగా మాట్లాడితే అంత దీర్ఘకాలాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళుతుంది అనట ఆనాడున్న అన్యజనులు అనుకున్నారట. ఇది యేసుప్రభు వారికి తెలిసింది. వాళ్ళు విస్తరించి మాట్లాడుతున్నారన్న విషయం యేసుప్రభు వారికి ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు యేసుప్రభు వారు శిష్యులకి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? నాయన, బాగా ఎక్కువ మాట్లాడితే, ఎక్కువసేపు మాట్లాడితే, పదే పదే మాట్లాడితే, మాటలు విస్తరించిపోతే దేవుడు వశమవుతాడని అన్యులు అనుకుంటున్నారు నాయన. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు. మీ పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే, మీ పరలోకపు తండ్రి ఎంత ఉన్నతుడంటే, మీ పరలోకపు తండ్రి ఎంత గొప్పదైనటువంటి ప్రేమ కలిగిన వాడంటే అని చెబుతూ ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ తెలియజేశారు. ఏమంటారంటే, మీరు వారి వలె ఉండకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వారి వలె ఉండకండి. అంటే ఏదైనా ఒక విషయాన్ని దేవునితో చెప్పాలి, దేవునికి తెలియజేయాలి అనుకున్నప్పుడు విస్తరించి మాట్లాడాలనే భావజాలంలో ఉండకండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు ఉన్నారు, మ్యాక్సిమం 99.9% మీ పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసా తెలీదా? చెప్పండి. మీ అందరూ చెప్పాలి. మీ పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసా తెలీదా? తెలుసు. అంటే అందరికీ తెలుసు, మా పిల్లలకి ఏం కావాలో మాకు తెలుసు.
మ్యాక్సిమం చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అడగక మునుపే వాళ్ళకి కావాల్సినవన్నీ ఏం చేస్తుంటారు, సిద్ధపరుస్తుంటారు. అవునా? ఏదో ఒక బర్త్డే రాబోతుంది, బట్టలు కొనమని పిల్లలు అడక్క మునిపే తల్లిదండ్రులు ఏం చేస్తారు, బట్టలు కొంటారు. ఏదో పండగ రాబోతుంది, ఏదో వస్తువులో లేకపోతే స్వీట్సో లేకపోతే హాటో తినుబండారాలు ఏవైనా, పండ్లు పలహారాలు ఏవైనా పిల్లలు అడగక మునిపే తల్లిదండ్రులు ఏం చేస్తారు, సిద్ధం చేసి పెడుతుంటారు. అవునా కాదా? అంటే తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఒక ప్రేమ, ఆ ప్రేమను ఏమంటారంటే కొలతలు లేని ప్రేమ అంటారు దాన్ని. ఆ కొలతలు లేని ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ కొద్దీ మా బిడ్డకి ఇది కావాలి, నా కూతురికి ఇది కావాలి, నా కొడుక్కి ఇది కావాలి, ఇవి నేనే చూసుకోవాలి, నేనే వీళ్ళ గురించి ఆలోచించాలి, నేనే వీళ్ళ గురించి పట్టించుకోవాలి అని అనుకొని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు అడగడానికి మునుపే పిల్లలకు కావాల్సినవన్నీ నీట్గా ఏం చేస్తారు, సెటప్ చేసి పెట్టేస్తారు, రెడీ చేసి పెట్టేస్తారు. ఈ కోవలో మీరు అందరూ ఉన్నారా లేదా? నేనున్నానన్న వాళ్ళు ప్లీజ్ మీ చేయి చూపిస్తారా? నేనున్నానండి, మా పిల్లల గురించి వాళ్ళకంటే ముందు నేను ఆలోచిస్తానన్నవాళ్ళు, వాళ్ళకంటే ముందు నేను ఆలోచిస్తానన్నవాళ్ళు చూసారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కోవకు చెందిన వాళ్ళే. మా పిల్లల కంటే ముందే నేను వాళ్ళ గురించి ఏం చేస్తాను, ఆలోచిస్తాను అని మీరు అందరూ ఏం చేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. పిల్లలందరూ గుర్తించాలి మీ అమ్మా నాన్నల ప్రేమ ఎంత గొప్పది. సాక్ష్యం ఇస్తున్నారు. మా పిల్లలందరికీ ఏం కావాలో మేమే ముందుగా ఆలోచిస్తాం, వాళ్ళకి ఏం కావాలో రెడీ చేస్తాం, వాళ్ళ కష్టం రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం అని అందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. సంతోషం. మరి ఎవడైనా తండ్రినట చేపని అడిగితే పామునిస్తాడా, రొట్టెని అడిగితే రాతినిస్తాడా అని మాట్లాడినటువంటి ప్రభువు గొప్పవాడా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా అనే మాట వ్రాయబడింది కదా. అంటే ఒక చెడ్డవాడైన తండ్రి తన బిడ్డలకు మంచి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా ఈ సమాజంలో కనబడుతుంది అని యేసుప్రభు వారు చెబుతూ, ఒక చెడ్డవాడి కడుపున పిల్లలు పుడితే వాళ్ళు కూడా ఆ చెడ్డవాడి ద్వారా మేలే పొందుకుంటున్నారు కదా. ఆ చెడ్డవాడు కూడా తన పిల్లలకు మంచివే ఇవ్వాలని అనుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు మీ పరలోకపు తండ్రి ఈ చెడ్డ తండ్రి కంటే ఎవడు బాగా గొప్పవాడు. ఒకవేళ ఈ చెడ్డ తండ్రి పక్కన పడితే ఒకవేళ మంచి తండ్రి ఉన్నాడు అనుకుందాం, ఈ మంచి తండ్రి కంటే కూడా పరలోకపు తండ్రి ఎవరు? బాగా మంచివాడు. ఈ చెడ్డ తండ్రి కంటే కూడా మంచివాడు, అలాగే ఈ మంచి తండ్రి కంటే కూడా బాగా మంచివాడు. అలాంటి ఒక మంచి తండ్రి నీ హృదయాధిపతి అయితే నువ్వు విస్తరించి మాట్లాడాలా. ఇప్పుడు మీ పిల్లల దగ్గరికి మీరు వెళ్ళి, అరే నాయనా నీకు ఏదైనా కావాలంటే 1000 సార్లు అడగాలి, ఒకసారి తక్కువైనా నీకు అది నేను శాంక్షన్ చెయ్యను. ఎన్నిసార్లు అడగాలి? 1000 సార్లు అడగాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చేస్తుంది. అలా కదండి, యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదా. ఏ ఉపమానం చెప్పారు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ వెళ్ళి ఏం చేస్తుందట, విసుకక మాటికి గోజాడుతుంది, మాటికి అడుగుతుంది కదా. ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరి మాటికి అడుగునందుకే కదా కనికరించాడు. యేసుప్రభు వారే చెప్పారు కదా. అలాగే మీరు కూడా అడగండి అన్నారు కదా, మరి అడుగుడు మీకు ఇవ్వబడును అన్నారు కదా. మరి కాబట్టి మరి విస్తరించి మాట్లాడొద్దని ఆయనే చెప్తున్నాడు కదా, మళ్ళీ అడగమంటున్నాడు కదా. విస్తరించి మాట్లాడొద్దు అని చెప్పిన ఆయనే అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి కూడా చెప్పాడు కదా. ఏంటి యేసుప్రభు వారు 2 మాటలు మాట్లాడారా అని మీకు డౌట్ రావచ్చు. అదే మరి జాగ్రత్తగా చేసే పరిశీలన అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అక్కడ న్యాయస్థుడైన న్యాయాధిపతి కాదు. ఏ న్యాయాధిపతి? అన్యాయస్థుడైన న్యాయాధిపతి. అన్యాయస్థుడు, ఆ న్యాయాధిపతి ఎవరట? అన్యాయస్థుడు. సో కూడా అన్యాయస్థుడైన న్యాయాధిపతి అన్నిసార్లు అడిగించుకున్నాడు. కానీ నీ తండ్రి అన్యాయస్థుడా? చెప్పండి, మన తండ్రి అన్యాయస్థుడా? కాదు కదా. న్యాయవంతుడు గనుక అన్నిసార్లు నువ్వు అడగాల్సిన అవసరం ఉండదు. నీ హృదయాధిపతిగా ఆయన ఉంటే, ఆయన ఏంటంటే ఏమంటాడంటే ఇక్కడ మత్తయి సువార్త 6 సరిగ్గా చదవండి, 7-8 వచనాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు 7వ వచనం జాగ్రత్తగా చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అంటే మనం ఎక్కువ మాట్లాడితేనే దేవుడికి అర్థం అవుద్దని వాళ్ళు అనుకుంటున్నారు.
ఆ రోజు కూడా యేసుప్రభు చుట్టూ కనానీయులు, చాలామంది విశ్వాసాలు, ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రకరకాల విశ్వాసాలు, రకరకాల భక్తి జీవితాలు ఉన్నాయి. ఆ ఎపెసు ప్రాంతాల వాళ్ళు పౌలు గారు వెళ్ళినప్పుడు ఎలా ఉండేవారో మీకు తెలుసు. అలాగే రోమన్ల ఆచారాలు, రోమన్ల పద్ధతులు కూడా మనం చదువుకున్నాం. యేసుప్రభు వారి చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ఆచారాలు, వీళ్ళ వ్యవహారాలు రకరకాలుగా ఉండేవి ఆ దినాల్లో. అలా రకరకాల విశ్వాసాల వారు యేసుప్రభు వారి చుట్టూతో ఉన్నప్పుడు వాళ్ళను పరీక్షించినటువంటి ప్రభు అంటున్నారు, ప్రభు నాయన వాళ్ళని చూశారు కదా అన్యజనులు, వాళ్ళు విస్తరించి మాట్లాడితేనే మన మనవి దేవునికి వినబడద్దనే ఒక భ్రమలో బ్రతుకుతున్నారు వాళ్ళు. మరి దేవుడు అలాంటి వాడైతే కాడు. అక్కడ ఏంటంటే అసలు విషయం, మీరు వారి వలె ఉండొద్దు. 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునుపే, అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మీరు మీ తండ్రిని ఏం చేయక మునుపే? అడుగక మునుపే. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. చూసారా? ఒక్కసారి మీ పిల్లల్ని గుర్తు చేసుకోండి. ఈ మాట మనసులో ఒకసారి ఈ మాట ఒకసారి చదవండి. మళ్ళీ నాతో పాటు చదవండి. అందరూ చదవాలి, లైవ్లో ఉన్న వాళ్ళతో సహా అందరూ చదవాలి. చిన్నలు పెద్దలు అందరూ చదవాలి. చదువుతున్నాను నేను, నాతో పాటు నా వెనక చదవండి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. రైట్. ఇప్పుడు ఈ వచనాన్ని అలాగే మనసులో పెట్టుకొని ఒకసారి మీ బిడ్డలను గుర్తు చేసుకోండి. ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు, ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలు. ఒకసారి దయచేసి మీ పిల్లలను గుర్తు చేసుకోండి. తండ్రులారా, తల్లులారా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తండ్రులు తల్లులు ఒకసారి మనస్ఫూర్తిగా గుండెల మీద చెయ్యేసుకుని, మాకిద్దరు పిల్లలు, లేదా మాకు ముగ్గురు పిల్లలు, లేదా మాకు ఒక్కటే బిడ్డ, ఈ బిడ్డ లేదా ఈ బిడ్డలు నన్ను అడగక మునుపే వారి అక్కర్లు నేను ఎప్పుడైనా తీర్చానా? ఇది ప్రశ్న. చిన్నతనం నుంచి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నన్ను అడగక మునుపే వాళ్ళ అక్కర్లు నేను ఎప్పుడైనా తీర్చానా? వేసుకున్నారు అందరూ? టైం ఏమన్నా ఇంకా అయిపోయిందా? ప్రశ్న అయిపోయిందా? ఏమా ఏనా అయిపోయిందా? ప్రశ్న అయిపోయింది. సమాధానం ఏమొచ్చింది మీ హృదయంలో నుండి? తీర్చావు అని వచ్చిందా? తీర్చలేదు అని వచ్చిందా? ఇది ప్రశ్న. తీర్చావు అని వచ్చిందా? వారి అక్కరలు నేను తీర్చాను. ఇది మన మనసు మనకిస్తున్నటువంటి సాక్ష్యం అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు మీ ఆలోచన కంటే, మీ ప్రేమ కంటే నా కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ గొప్పదా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి. రైట్. ఇప్పుడు మీ పిల్లలు అడగక మునిపే వారి అక్కర్లు మీరు ఎలా తీర్చారు? ఎందుకు తీర్చారంటే దాని వెనక మీకు ఏదైనా రీజన్ ఉందా? దేన్ని బట్టి తీర్చారు మీరు? ప్రేమ. మీతో కలిసి ఉంటున్నారు మీ పిల్లలు, అదొకటి. రెండోది, మీ మీదనే ఆధారపడ్డారు మీ పిల్లలు. అందుకే చూడండి, ఏ కుటుంబంలో అయినా తండ్రి కానీ తల్లి కానీ మరణిస్తే ఆ పిల్లలు నిజంగానే ఇక కాళ్ళు చేతులు నరికేసినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. నిస్సహాయులు అయిపోతారు. అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంటుంది అది మనకి. ఒకసారి ఊహించుకోండి, నేను లేకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి. అంటే వాళ్ళు ఎదిగిపోయి రెక్కలు వచ్చేస్తే పర్లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే పర్లేదు, ఏదోలా నెట్టుకొస్తారు జీవితాన్ని. కానీ కింద ఉంటారు చూసారా, అంటే టీనేజ్కి కొంచెం కింద. ఇప్పుడు ఈవెన్ టీనేజ్లో ఉన్నా కూడా చాలామంది యవనస్తురాళ్ళకి ఇంకా దిక్కుదారి లేదు. టీనేజ్లోనే ఉన్నారు. 16 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నాయి కొంతమందికి. వయసు వచ్చింది, కానీ వాళ్ళకి ఇంకా ఓ దారి దొరకలా. ఎప్పటికీ వాళ్ళు డిపెండెంట్లుగానే ఉన్నారు. ఎవరి మీద? అమ్మ మీద, నాన్న మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి తండ్రి లేడు, ఎలా ఉంటుంది బిడ్డ పరిస్థితి? తండ్రి ఉంటే ఆ లెక్క వేరు కదా. తండ్రి ఉంటే ఆ స్థితి వేరు, ఆ పరిస్థితి వేరు. మరి తండ్రి లేడు అంటే ఎలా ఉంటుంది జీవితం? అగమ్య గోచరం. తల్లి లేదు అంటే ఆ జీవితం ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనం వెళ్ళిపోతే మన పిల్లలు చాలా ఇబ్బందులు పడిపోతారు. అందుకే వాళ్ళ మీద మనకి ఏదో తెలియని ప్రేమ. నా మీద ఆధారపడ్డారు నా పిల్లలు. ఏమయ్యారు? నా పిల్లలు ఏమయ్యారు? నా మీద ఆధారపడ్డారు. నేను లేకపోతే వాళ్ళకి బ్రతుకులేదు, నేను లేకపోతే వాళ్ళకి జీవితం లేదు, నేను లేకపోతే వాళ్ళు ఈదలేరు. వాళ్ళు ఈ జీవిత యాత్రలో వాళ్ళు ఈదాలి అంటే నా మీద ఆధారపడ్డ పిల్లలు కనుక నేనే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఆలోచన
తండ్రిగా నీకుంది, తల్లిగా నీకుంది. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా అని ఒక ఏ తండ్రికైనా తల్లికైనా అనిపించింది అనుకో, వెంటనే మీ పిల్లల వైపు చూడండి. నువ్వు ఆరోగ్యం కాపాడుకోలేదు, త్వరగా చచ్చిపోయావు, నష్టపోయేది ఎవరు? చెప్పండి, ఎవరు నష్టపోతారు? పిల్లలు. ఇప్పుడు మరి ఆరోగ్యం కాపాడుకోవాలా వద్దా? మగవాళ్ళు చెప్పండి ముందు. కాపాడుకోవాలి. ఎవరి కోసం? పిల్లల కోసం. మీరు ఆరోగ్యం కాపాడుకోవాలి వద్దా? ఎవరి కోసం? పిల్లల కోసం. ఎలా పడితే అలా బతికేయకూడదు, ఎలా పడితే అలా జీవించేయకూడదు, మెషిన్ ఎలా పడితే అలా పాడు చేసేయకూడదు. దీన్ని కొంచెం జాగ్రత్తగానే కాపాడుకోవాలి. ఏం తినాలో అదే తినాలి, ఏం తినకూడదు అది మానేయాలి, నీళ్లు తాగమంటే నీళ్లు తాగాలి, నడవమంటే నడవాలి, పతించేయమంటే పతించేయాలి. ఇవన్నీ కూడా మనం ఎవరి కోసం చేస్తున్నామంటే కేవలం నా ఒక్కడి కోసమే కాదు, నా మీద ఆధారపడిన వాళ్ళ కోసం కూడా నేను నా ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాను? కాపాడుకుంటున్నాను. నేను 10 కాలాల పాటు ఆనందంగా హాయిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే నా పిల్లలు కూడా బాగా చూసుకోగలుగుతాను, నా పిల్లలను కూడా ఒక గట్టెక్కించగలుగుతాను, ఒక దారికి తీసుకురాగలుగుతాను అని ప్రతి తండ్రి అనుకోవాలి, ప్రతి తల్లి అనుకోవాలి. ఎవరైతే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు వెళ్ళిపోతే ఆ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నాన్న లేకుండా నీ కొడుకు నీ కూతురు బతకలేరు, అమ్మ లేకుండా నీ కొడుకు నీ కూతురు బతకలేరు. అందుకని మీ ఆరోగ్యం మీ పిల్లలకు కూడా ఉపయోగం. మీ ఆరోగ్యం అనే ఆస్తి అది మీ పిల్లలకు కూడా ఉపయోగపడేదే. అందుకే ఒక తీర్మానం చాలా తప్పదు. ఒక తీర్మానం కొన్ని సందర్భాల్లో తప్పదు. గట్టి తీర్మానాలు తీసుకోవాలి. గట్టి తీర్మానాలు తీసుకుని ముందుకు కదలాలి. గట్టి తీర్మానాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మీద ఆధారపడ్డారు అన్న ఒక కారణం చేత మీ పిల్లల్ని మీరు అంతగా ప్రేమిస్తున్నారే. ఇప్పుడు నేను ఒక మాట మీ అందరికీ గుర్తు చేస్తాను, ప్రియమైన దేవుని సంగమా. దేవుని మీద ఆధారపడు అనే మాట గ్రంథంలో వ్రాయబడిందా లేదా? ఉందా? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చాలా సింపుల్ అనుకుంటున్నారు ఇది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే మాట ఎంత తీవ్రమైనది, ఎంత తీక్షణమైనది అంటే, నా భారము యెహోవా మీద మోపటం అంటే అర్థం ఏంటి? ముందు నా హృదయాధిపతిగా ఆయనని అంగీకరించటం. ఆయన నా హృదయాధిపతి కాకపోతే నేను నా భారాన్ని మోపినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నిజంగా మోపను కూడా. మా నాన్న కాని వ్యక్తి మీద నేను ఎందుకు ఆధారపడతాను? మా అమ్మ కాని వ్యక్తి దగ్గర నాకు అంత చనువు ఎందుకు ఉంటుంది? అవునా కదా? చాలామంది చూడండి, భార్య చచ్చిపోతే మరో పెళ్లి చేసుకుంటుంటారు. అలాంటప్పుడు ఈ ముందు పుట్టిన బిడ్డల్ని ఆవిడే సరిగా పట్టించుకోదు. ఎందుకంటే ఆవిడకి సొంత పిల్లలు కాదు. వీళ్ళు కూడా ఆమెను అమ్మలాగా చూసుకోలేరు, అమ్మలా భావించలేరు, ఆమె మీద ఆధారపడలేరు. ఎందుకంటే ఆమె ఈ పిల్లలకు అంత దగ్గర అవ్వదు, వీళ్ళు ఆమెను అమ్మగా భావించి ఆమె మీద ఆధారపడలేరు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఆ బంధం లేదు. అది పేగు బంధం కూడా కాదు, రక్త సంబంధం కాదు. కాబట్టి సవితల్లి అంటారు. అందుకే సవితల్లి. అలానే అందరూ ఉండరు. అలాగా అందరూ అలాగ ఉండరు. కొంతమంది నిజంగానే సొంత బిడ్డలా గారవిస్తుంటారు, సొంత బిడ్డలా ప్రేమిస్తుంటారు, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు కొంతమంది. అలాగా అది వారి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ బిడ్డ తన బిడ్డ కాదు అన్నప్పుడు కొంతమంది తృణీకరిస్తున్నారు. ఈ తల్లి లేదా ఈ తండ్రి నాకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నప్పుడు కొంతమంది తృణీకరిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో సంపూర్ణంగా వాళ్ళ మీద ఆధారపడలేకపోతున్నారు. అలాగే దేవుని యందు భయభక్తులు లేకపోతే, ఆయన నా హృదయాధిపతి కాకపోతే నేను కూడా సంపూర్ణంగా ఆయన మీద ఏం చేయలేను? ఆధారపడలేను. నువ్వు కూడా సంపూర్ణంగా ఏం చేయలేవు? ఆయన మీద ఆధారపడలేవు. ఆధారపడకపోతే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆధారపడకపోతే, నీ హృదయాధిపతి ఆయన కాకపోతే మీ అక్కరలు ఆయనకి ఎలా అర్థమవుతాయి? మీరు చెప్పాలి. మీ అక్కరలు ఆయనకు అర్థం కావాలి అంటే, మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియాలి అంటే, సంగమా గుర్తుపెట్టుకోండి, మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియాలి అంటే మీరు ఆయన మీద ఆధారపడాలి. మీ పిల్లలు మీరు ఎలా ఉన్నారో మీరు దేవునితో అలా ఉండాలి. అర్థమైందా నా పాయింట్? మీ పిల్లలు మీరు ఎలా ఉన్నారో మీరు దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉంటే, ఖచ్చితంగా మీరు ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన యొద్ద నుండి మీ అక్కరలు నాకు తెలుసు అనే సమాధానం మీకు వస్తుంది. అది నా మాట కాదు, దేవుని మాట. నేను చెప్పట్లేదు ఈ మాట మీకు.
సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నోటి వెంట వచ్చిన మాట ఇది. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అన్నాడు అక్కడ. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. నిజమేనా తండ్రి? ఒకసారి మోకరించి, తండ్రి నిజంగానే నా అవసరాలు నీకు తెలుసా తండ్రి? అవును నాయన నాకు తెలుసు. అప్పుడు అక్కడి నుంచి ఇంకో ప్రశ్న, నువ్వు నిజంగానే నా మీద ఆధారపడ్డావా? అవును ప్రభా, నేను నీ మీదే ఆధారపడ్డాను. నిజంగానే నీ హృదయాధిపతి నేనేనా? అవును ప్రభా, నా హృదయాధిపతి మీరే. నా వాక్యం నీ హృదయంలో కొలువై ఉందా? అవును ప్రభువా, మీ వాక్యం నా హృదయంలో కొలువై ఉంది. నువ్వు నా కోసం బ్రతుకుతున్నావా? అవును ప్రభువా, నేను నీ కోసమే బ్రతుకుతున్నాను. నీ జీవితంలో నా ఇష్టాన్ని అనగా నా చిత్తాన్ని జరిగిస్తున్నావా, నెరవేరుస్తున్నావా? అవును ప్రభువా, నేను మీ చిత్తాన్నే నెరవేరుస్తున్నాను, మీ చిత్తాన్నే జరిగిస్తున్నాను. చూసారు ఎంత బాగుందో? ఎప్పుడైతే ఇలాంటి సమాధానం నీ హృదయంలో నుండి ఆయన సన్నిధికి వెళుతుందో, ఆయన సన్నిధి నుండి దీవెనలు నీ వద్దకు వస్తాయి. మీరు బాగా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో దేవుడు అడగకుండా చేసిన సాయాలు ఉన్నాయి. అడగకుండా చేసిన సాయాలు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, ఏంటట? తన తరగతి క్రమం చొప్పున క్రమంగా యాజక ధర్మం జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఎవరు? జకర్యా. దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీషబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన తాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఇశ్రాయేలీయులు అనేకులు ప్రభు అయిన వారి హృదయములో ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పును అని అంతా చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత 18వ వచనం చూడండి. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలాడిని అయిపోయానంటే ఈయన ప్రార్థన ఎప్పుడు చేసి ఉంటాడు చెప్పండి? వయసులో ఉండగా చేస్తాడు. ముసలోడు అయ్యాక ఇప్పుడు నిజంగానే ఇప్పుడే చేశాడు అనుకోండి ప్రార్థన, థ్యాంక్ యూ ప్రభు అనాలి. కానీ ఏమంటున్నాడు? నిరుత్సాహంతో ఉన్నాడు. ఏంటి నిరుత్సాహం? ఇప్పుడా అన్నట్టు. ఇప్పుడా? నేను అడిగింది ఎప్పుడు నిన్ను? అప్పుడు ఎప్పుడో. నువ్వెప్పుడు? ఇప్పుడు. ఊరు రమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇప్పుడా? అప్పుడెప్పుడో అడిగితే ఇప్పుడా అన్నట్టు నిరుత్సాహం. ఏమంటాడు? నేనా ముసలాణ్ణి, నా భార్య బహుకాలము గడిచినది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంక వద్దులే నాయన, ఏం అవదు ఇది, మేము ఇప్పుడు మాకు పిల్లలేంటి, ఇప్పుడు ఇంకేంటి పిల్లలు, అయిపోయింది అన్నాడు అనమాట. బహుకాలము గడిచిపోయింది, నా భార్యకి కూడా బహుకాలము గడిచిపోయింది నా దూతతో చెప్పగా దూతకి కోపం వచ్చింది. దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేల్ని, ఎవరినో చిన్నోడిని అనుకోకు, ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావు? నేను దేవుని సముఖమందు ఎప్పుడు నిలబడి ఉంటాను నేను అంటే నన్ను పంపింది ఎవరు? తండ్రి. ఈ మాట ఎవరిది? ఆయనది. నేను చెప్తున్నది నా సొంత మాట కాదు, ఆయనది. నేను ఆయన దూతని. కోపం వస్తుంది ఆయనకి. ఎందుకంటే ఈయనకి ఇంకా నిరుత్సాహం వచ్చేసింది. ఇంకా ముసలోడాయక పిల్లలేంది నాయన, నా భార్య కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలు, నేనా ముసలాన్ని అయిపోయాను. ఇప్పుడు వచ్చి నువ్వేమంటున్నావు? పిల్లల్ని ఇస్తానంటున్నావు. అది నా అక్కరే, కానీ ఇప్పుడు అక్కరలేని అక్కర అనుకుంటున్నాడు అతను. ఏ అక్కర? అక్కరలేని అక్కర అనుకుంటున్నాడు. అందుకని అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీతో మాటలాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. కాలం ఉందిగా, కంగారు ఎందుకు నీకు? కాలం ఎవరిచ్చారు?
దేవుడు ఇచ్చాడు. కాలం ఆయన చేతిలో ఉన్నప్పుడు మాట కూడా ఆయనదే కాబట్టి ఆయన చూసుకుంటాడు. నీకేంటి కంగారు? నీ పీరియడ్ పూర్తయ్యే లోపు, అంటే నీ టైం పీరియడ్ పూర్తయ్యే లోపు ఆ సర్కిల్లో ఏదో రోజే జరుగుద్ది. మొత్తం మీద నీ కాలం ఉండగానే జరుగుద్ది. ఆయనకి నీకు అక్కరగా ఉన్నవన్నీ తెలుసు. నీ అక్కరలేవో ఆయనకు తెలుసు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఆ టైంకి ఇచ్చేస్తాడు. నువ్వు కంగారు పడకు, నువ్వు తొందరపడకు, నిరుత్సాహపడకు. అసలు అలా వెళ్ళిపో అంతే. దేవుణ్ణి నమ్మినప్పుడట ఇక ఏం ఆలోచించక్కర్లేదట. అలా గుడ్డిగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలాగా? నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నది నీ తండ్రి అయితే కళ్ళు మూసుకుని నడవటం నీకు అంగీకారమా కాదా? చెప్పు. నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నది నీ తండ్రి అయితే కళ్ళు మూసుకుని నడవటం నీకు అంగీకారమా కాదా? అంగీకారమే. ఎందుకు? నీ తండ్రి నిన్ను గోతులో తోసేసేవాడు కాడు, నీ తల్లి నిన్ను గోతులో తోసేసేది కాదు. అది విశ్వాసం. అదేంటది? విశ్వాసం. ఎవరిమైనా నమ్మకం ఉండదేమో కానీ నాన్న మీద అమ్మ మీద నమ్మకం ఉంటుంది. అరే నా చేయి పట్టుకుని నడవరా, నేను చూసుకుంటా. కళ్ళు మూసుకుని నడువు, నా చేయి పట్టుకో. నువ్వు సైకిల్ తొక్కు, నేను చూసుకుంటా అంటే నాన్నంటే నమ్ముతాం. ఎందుకంటే నన్ను పడిపోకుండా మా నాన్న అవసరమైతే తన ప్రాణాలు ఉడ్డైనా ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, కాపాడతాడు. గుడ్డిగా నడవంతే. చేయి పట్టుకో, అమ్మ నా చేయి పట్టుకున్నావా, నాన్న నా చేయి పట్టుకున్నావా, నడిపించి తీసుకెళ్ళు. నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అమ్మ, నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు నాన్న. కళ్ళు మూసుకొని వెళ్తాం. ఎందుకంటే నడిపేది నా నాన్న, నడిపేది మా అమ్మ. ఇంత విశ్వాసం దేవుని మీద నీకు ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉందో ఇక నిరుత్సాహం రాదు. నాకంటూ ఒక కాలం ఉంది. ఆ కాలం ఎంతో కూడా నాకు తెలీదు. అది 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. ఈ కాలం పూర్తయ్యే లోపు నా అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు తగిన కాలమందు వాటి కాలమందు నెరవేరుతాయి. నెరవేరును. నీవు వాటిని నమ్మలేదాయే. అక్కడ అదే చెప్తున్నాడు. ఇంత చక్కగా నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావు, ఇంత చక్కగా దేవునిలో ఎదుగుతున్నావు, ఇంత చక్కగా వర్ధిల్లుతున్నావు, మరి ఎందుకు నమ్మలేదు నువ్వు? పాయింట్ అర్థమైందా? చక్కగా దేవునిలో ఎదుగుతున్న నువ్వు ఎందుకు నమ్మలేదు? నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాటలాడక మౌనివై ఉందువు అన్నాడు. చూసారా? అంటే జకర్యా ఎలీజబెత్ యొక్క అక్కర ఎరిగినటువంటి దేవుడు. అయ్యో వాళ్ళు అలా చనిపోకూడదు, వాళ్ళకి పిల్లలు కావాలి, వాళ్ళ హృదయాధిపతి నేనే, నా యందు భయభక్తులు కలిగి జీవితకాలం అంతా నా సేవలో గడిపారు భార్యాభర్తలు ఇద్దరు, గనుక వాళ్ళకి నేను చెయ్యాల్సింది చేయకుండా ఆగకూడదు అని చేశాడు. అలాగే నీ ఎడల, నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల దేవుని చిత్తం ఏమై ఉందో అది నెరవేరి తీరుతుంది. ఆ కాలంలో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం మీ బ్రతుకులో నెరవేరి తీరుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అది ఆ కాలంలో జరిగిపోద్ది. అది అలా జరుగుద్దంతే. అది అలా జరుగుద్ది, జరిగి తీరుతుంది. మీరు ధైర్యంగా ఆ సమయం వచ్చేంతవరకు ఏం చేయాలి? ఓపిక పట్టాలి, ఎదురు చూడాలి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అడగరు, కొన్ని అడగకుండా ఇచ్చేస్తారండి ఆయన. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడగకపోయినా, నువ్వు అడగలేదు నన్ను. ఐశ్వర్యం ఈ ప్రభువా అడగలేదు, అయినా ఇచ్చాను నీకు. ఘనత ఈ ప్రభువా నువ్వు అడగలేదు, అయినా ఇచ్చాను నీకు. నువ్వు అడగలేదు, నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్వు అడగలేదు, నీకు ఆరోగ్యం ఇచ్చాను. నువ్వు అడగలేదు, నేను స్వస్థపరిచాను. నువ్వు అడగలేదు, నువ్వు ఇల్లు కట్టేకునేలా చేశాను. నువ్వు అడగలేదు, నువ్వు పెళ్లి చేసుకునేలా చేశాను. నువ్వు అడగలేదు, నీ జీవితంలో చాలా చేశాను. ఇది ఒక్కసారి మీ హృదయాన్ని అడగండి. నేను అడిగితేనే నాకు అన్నీ ఉన్నాయా దేవుడి దయ వల్ల? నేను అడగకుండా కూడా నాకు ఏమైనా దొరికాయా? ఒకసారి అందరూ ఒక నిమిషం మళ్ళీ టైం తీసుకోండి, పర్లేదు. గుండెల మీద చేసుకోండి చక్కగా. అందరూ గుండెల మీద చేసుకోండి చక్కగా. అడగండి, మీ మనసును అడగండి ఒకసారి కళ్ళు మూసుకొని. నేను అడగకుండా నా దేవుడు నాకు ఏదైనా ఇచ్చాడా ఇవ్వలేదా? ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. అందరూ గుండెల మీద చేసుకుని ఒకసారి మనస్ఫూర్తిగా, నా దేవుడు నేను అడగకుండా నా జీవితంలో నాకు ఏదైనా ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? ఏమని వస్తుందో సమాధానం చెప్పండి. ఏమని వస్తుంది సమాధానం? గట్టిగా చెప్పాలి అందరూ. ఇచ్చాడు.
అంటే దీని అర్థం ఏంటి? మనం అడగకుండానే ఆయన చాలా ఇస్తున్నాడు. అన్నీ మనం అడగలేదు. ప్రభువా నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, ఉద్యోగం ఇయ్యని ఎప్పుడైనా అడిగావా నువ్వు? అడగలేదు. ప్రభువా నా కుటుంబాన్ని స్వస్థపరచు, నా భర్తను స్వస్థపరచు, నా భార్యను స్వస్థపరచు, నా బిడ్డను స్వస్థపరచు, నువ్వు అడగలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇస్తాడు. అలాగే కొంతమందికి గర్భఫలం అడగకుండానే ఇచ్చాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 పిల్లలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అడగకుండా ఇచ్చాడు. అవునా? కొంతమందికి భోజనం అడగకుండా పెట్టాడు, ఇప్పటికీ పెడుతున్నాడు. అవునా? కొంతమందికి వస్త్రాలు అడగకుండానే ఇస్తున్నాడు. కొంతమందికి గృహాలు ఇచ్చాడు అడగకుండా. కొంతమందికి భోజనం, కొంతమందికి భవిష్యత్తు, కొంతమందికి చక్కటి జీవితం, చక్కటి పరిస్థితులు. ఇవి అన్ని సందర్భాలలో మనం అడగాల్సిన అవసరం లేదు అని మన మనసు మనకు చెప్తోంది. ఎప్పుడూ నేను సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డప్పుడు నా జీవితంలో చాలా విషయాల్లో నా దేవుడు నేను అడగకుండానే నాకు మేలు చేశాడు. ఇప్పుడు మీరు అందరూ బైక్ మీదనే వచ్చారు ఇక్కడికి, కారులో వచ్చారా, ఆటోల్లో వచ్చారా దేవుని సన్నిధికి? సరే, వచ్చే దారిలో ఏ ప్రమాదం సంభవించకుండా జాగ్రత్తగా నన్ను చర్చి దాకా తీసుకెళ్తాండ్రి అని ఎంతమంది అడిగొచ్చారు? అంటే మిగిలిన వాళ్ళు చాలామంది ఏం చేయలేదు, అడగలేదుగా. మరి అడగకపోయినా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఫ్యామిలీతో జాగ్రత్తగా వచ్చారుగా. అంటే మీరు అడగకపోయినా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పట్టించుకున్నాడు. మొన్న మధ్య తమ్ముడు ఎక్కడో పడిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. పడిపోతే అడిగాడా? ప్రభువా నేను రాజమండ్రి నుంచి ఇప్పనపాడు బయలుదేరుతున్నాను, దారిలో నన్ను ఎవడో గుద్దేస్తాడు, అక్కడ పడిపోతాను, నన్ను నువ్వే కాపాడాలి ప్రభు అని చెప్పి బయలుదేరి యాక్సిడెంట్ చేసుకుని రోడ్డు మీద పడిపోతే అప్పుడు తీసుకెళ్ళాడా దేవుడు? సో కొన్ని సందర్భాల్లో మనం ఏం అడగం, అలాగ వచ్చేస్తారంతే. అలాగా ఎవరో వచ్చారట, ఏదో ఫోన్ నెంబర్ దొరికింది, వచ్చాడు, ఎవడో వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు, హాస్పిటల్లో పడేశాడు, బతికేశాడు. లేదు, ఎవడు రాలేదు, ఏ వర్షమో పిడుగులో పడుతున్నాయి, వర్షం కురుస్తుంది, సిగ్నల్ సరిగా లేదు అనుకోండి, ఇంకా ఆ రాత్రి అంతా అక్కడే పడుకుని ఉన్నాడు అనుకోండి, మనిషి మనవాడు కాకుండా పోతాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. వాని తల్లి వానికి ఒక చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాకని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఏటట 3 కుమారులు 2 కుమార్తెలు. ఈవిడ ఎవరిని అడిగింది చెప్పండి? ఎవరిని అడిగింది? సమూయేలుని ఇమ్మని అడిగింది. ఆ తర్వాత అడగకుండానే 3 కుమారులు వచ్చేసారు, 2 కుమార్తెలు వచ్చేసారు. కొన్ని సందర్భాల్లో మనం అడగక్కర్లా, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆధారపడు చాలు, నువ్వు ఆధారపడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు పూర్తిగా ఆధారపడు, పూర్తిగా లోబడు, పూర్తిగా విధేయత చూపించు. మోకరించి ప్రార్థించేటప్పుడు, ప్రభువా నేను నీ వాడను, నీ దానను, నీ అందే ఆధారపడ్డాను, నీ మీదే ఆధారపడ్డానని సంపూర్ణ విధేయత కనపరచు. అంతే తప్ప అటు ఇటుగా ఉండకు. అటు ఇటుగా ఉంటే ఏమి రాదు. అటు ఇటుగా ఉంటే ఆయన ప్రేమను పొందుకోలేవు. అటు ఇటుగా ఉంటే ఆయన కృపను పొందుకోలేవు. ఆయన ప్రేమ, ఆయన ధైర్యం, ఆయన కృపాసనం వద్దకు నువ్వు ధైర్యంగా వెళ్ళలేవు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడిపోతావు, నువ్వు ఏం అడగక్కర్లా, వస్తాయి. సొలొమోనుకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం వచ్చింది. అడగలేదు, నాకు డబ్బులు ఏమని అడగలేదు సొలొమోను, కానీ ఇచ్చాడు దేవుడు. అలాగే యోసేపు అడగలేదు, దేవుడే ఉచితంగా ఇచ్చాడు. అబ్రహాం అడగలేదు, అడగకపోయినా అబ్రహాముకి ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు అడగలేదు, యాకోబు అడగలేదు, అడగనివి కూడా దేవుడు వాళ్ళ జీవితంలో చాలా ఇచ్చాడు. యోసేపు అడగకుండా చాలా ఇచ్చాడు. దావీదు చాలా అడగలేదు, అడగకుండా దావీదుకి దేవుడు చాలా ఇచ్చాడు. ఇచ్చాడేవలేదా? రాజుని చేయి తండ్రిని అడిగాడేటి? గొర్రెలు కాసుకోవడం చాలా చీప్గా ఉంది ప్రభువా, ఇబ్బంది పడుతున్నాను తండ్రి, గొర్రెలు కాసుకోలేక రోజు అడవిలోకి రావాలి, ఏ సింహం వస్తుందో ఏ ఎలుగుబంటి వస్తుందో, అబ్బా రోజు కాచుకోలేక చచ్చిపోతున్నాను తండ్రి, ఈ గొర్రెలు, ఈ బొచ్చు,
ఈ ఉన్ని నేను ఏం బ్రతుకుతాను ప్రభు ఈ అడవిలో ఇలాగా, వాళ్ళు చూడు హాయిగా రాజమందిరాల్లో అంతఃపురాల్లో ఉన్నారు, నన్ను కూడా రాజుని చేసేదేవా అన్నాడా? ప్రతిరోజు విసుగక మానక దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడు విని అప్పుడు దావీదును రాజుని చేశాడా? దీర్ఘ ప్రార్థనల వల్ల దావీదు రాజు కాలేదు సుమి. దేనివల్ల రాజు అయ్యాడైనా? ఏ దేవునినైతే తన హృదయాధిపతిగా చేసుకున్నాడో, ఏ దేవుని పనిలో అయితే నమ్మకంగా కొనసాగుతున్నాడో, ఏ దేవునినైతే నమ్మకంగా ఆరాధిస్తున్నాడో, ఏ దేవుని కొరకైతే నమ్మకంగా కీర్తనలు పాడుతున్నాడో, ఆయన స్తుతిస్తున్నాడో, ఆయనను గణపరుస్తున్నాడో, ఆ దేవుడు అతని హృదయంలో ఉండి అడగకపోయినా దావీదుని తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజుని చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు నువ్వు గుర్తు రావాలి. ఇప్పుడు సౌలుని తీసేయాలి, పోస్ట్ ఖాళీ అయింది, ఈ ఉద్యోగం ఎవరికి ఇవ్వాలా అని చూస్తున్నాడు దేవుడు. దావీదు గుర్తొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా నువ్వు నేను గుర్తు రావాలి ఆయనకి. పాయింట్ బాగుందా? అర్థమైందా పాయింట్ నీకు? ఇది నేను ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఆ టైంలో మనసులోకి రావాలి ఆ వ్యక్తి, లేదా ఆవిడ రావాలి. ఈవిడికి ఇస్తే బాగుంటుంది, ఇతనికి ఇస్తే బాగుంటుందని ఆయన అనుకోవాలి. అలా నువ్వు ఉండాలి. అలా నువ్వు ఉన్నప్పుడు, ఆయన ప్రియారిటీలో నువ్వు ఉన్నప్పుడు నీకే ఇస్తాడు. దానికోసం నువ్వు ఏం చేయక్కర్లా, భక్తిగా ఉండు, యథార్థంగా ఉండు, ఆయన సన్నిధికి లోబడు, ఆయన నీతికి లోబడు, ఆయన మాటకు లోబడు, ఆయన కొరకు బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. తగిన కాలమందు నీ అక్కరలు ఆయన గుర్తిస్తాడు, నీ అక్కరలు ఆయన ఎరుగుతాడు. ప్రభువా, భారం నీదే, నేను భక్తిగా ఉన్నాను తండ్రి, భారం నీదే. అడగకుండా చాలామందికి చాలా ఇచ్చాడు ఆయన. భక్తుల జీవితాలు శోధించి చూడు, భక్తుల జీవితాలు పరిశోధించి చూడు. అడగకుండా చాలామందికి చాలా చేశాడు ఆయన. అలా అడగకుండా అన్నీ ఇచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు వదిలేస్తాడు? నిన్ను నన్ను ఎందుకు పట్టించుకోవడం మానేస్తాడు? నిన్ను నన్ను ఎందుకు లెక్క చేయడం మానేస్తాడు? నువ్వు భక్తిగా ఉండు, ఆయన ఇస్తాడు బిడ్డ నీకు, ఆయన నిన్నే వదిలేయడు. నువ్వు భక్తిగా నిలబడు. తగిన కాలమందు అన్నీ వస్తాయి. భర్త చచ్చిపోయిన ఒక విధవరాలు ఏడుస్తుంది, కానీ దేవుడు ఆ విధవరాల్ని పట్టించుకున్నాడా? పట్టించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రవక్త. సమృద్ధికరమైన స్థితిలోకి ఆ విధవరాలను ఏం చేశాడు? నిలబెట్టి నడిపించాడు. పిల్లల జీవితాలు బాగుపడ్డాయి, పిల్లల బ్రతుకులు బాగుపడ్డాయి. అంటే ఆమె ఊహించని స్థితిలోనికి ఆమెను నడిపించాడు. అలా నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా కొన్ని కార్యాలు దేవుడు చేయగలడు. అలా ఫ్లోలో కొట్టుకుపో, ఎక్కడ ఏది సెట్ చేయాలో ఆయనకు తెలుసు. అలా ఫ్లోలో వెళ్ళిపో, ఎక్కడ ఏది నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. దానికి ముందు నా హృదయాధిపతి నా దేవుడే అని నీ మనసుకు చెప్పుకునే విధంగా ఎదుగు చూపించు. నా హృదయాధిపతి దేవుడే. నిజంగా ఎంత ప్రేమ! మనం ఒక ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని పట్ల, ఆయన సన్నిధి పట్ల ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, మనకెవరైనా చెప్పాలా? ఆరాధనకు సమయం అయిపోతుందమ్మా, త్వరగా రా అమ్మా అని ఫోన్ చేయాలా దేవుడు నీకు? అమ్మ నన్ను ఆరాధించడానికి త్వరగా రా అమ్మా అని ఫోన్ చేయాలా? మరి ఏం చేస్తాం? పెందల కడే లేస్తాం, ముందుగా పరిగెత్తుతాం. ఎక్కడ మండపేట పిల్లలందరూ వచ్చేస్తున్నారు ఇక్కడికి, నన్ను వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం అంటే పిల్లల్ని వేసుకొని చిన్న పని కాదు అది. ఏలూరు, అదిగో ఏలూరు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పొద్దున వచ్చేస్తారు వీళ్ళు. కాకినాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చాలామంది అనేక ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ప్రభువుని ఆరాధించాలి ఆత్మతో, సత్యంతో. సత్యవాక్యం వినాలి, మేము అక్కడ ఉండాలి, మేము జ్ఞానం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో మేము కనబడాలి, ఆయన సన్నిధిలో మేము ఏం చేయాలి? కనబడాలి అనే మంచి మనస్సుతో పరిగెత్తుకొస్తున్నామంటే యేసుప్రభు మాట గుర్తొస్తుంది. శాపదేశపు రాణి యేసుప్రభు వారి జ్ఞానం వినటానికి ఎక్కడి నుంచి వచ్చిందట? భూమి అంతముల నుండి వచ్చిందట. సొలొమోను గారి జ్ఞానం వినడానికి, ఆ విషయాన్ని యేసుప్రభు వారు గుర్తు చేస్తున్నారు అక్కడ. సొలొమోను జ్ఞానం వినడానికి శాపదేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అంతముల నుండి వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఇక్కడ సొలొమోను కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు, ఆ జ్ఞానం వినటానికి ఎవరు పరిగెత్తుతారో వారు కానుకలు తీసుకెళ్తారు. తెచ్చింది తక్కువ, పట్టుకెళ్ళిందేమో బోలెడంతా. శాపదేశపు రాణి ఏది కోరితే అది ఇచ్చేసాడట. తెచ్చింది వేపకాయ, పట్టుకెళ్ళింది ఆనపకాయ అనమాట. అలా పట్టుకెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి శాపదేశపు రాణి. అలాగా నువ్వు నిజంగానే ఆసక్తిపరుడివి, ఆసక్తిపరురాలు అయితే నీకు ఎవరో చెప్పాలా? ఆ టైంకి ఆటోమేటిక్గా నువ్వు రెడీ అయిపోతావు అంతే. నేను ఆ సమయానికి అక్కడ ఉండాలంతే, ఆ సమయానికి అక్కడ కనబడాలి.
ఎక్కడ కాకినాడ వాళ్ళు టైంకి వచ్చేస్తారు. మరి అలా ఉండాలి. ఆ మనసు ఉండాలి, ముందు ఆ మనసు ఉండాలి, ఆ తపన ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి. అప్పుడు కదా దైవాశీర్వాదాలు మన సొంతం అవుతాయి. అడగకుండా ఇచ్చే దేవుడు ఆయన. అడిగితే కాదు, అడగకుండా ఇచ్చే దేవుడు. నీ అక్కర్లన్నీ ఆయనకి తెలిసిపోతాయి. నువ్వు భక్తిగా ఉండు, ఆయన గుర్తించేస్తాడంతే. నువ్వు భక్తిగా ఉండు, ఆయన తెలిసిపోతాయి ఆయనకి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. నా విశ్వాస జీవితంలో, నా విశ్వాస యాత్రలో బాగా క్లిష్టమైన సందర్భాల్లో 1-2 పరిస్థితుల్లో తప్ప, ఈ 15 ఏళ్లలో విశ్వాస యాత్రలో బాగా క్లిష్టమైన సందర్భాలు కొన్ని వచ్చాయి. అలాంటి సందర్భాల్లో 1 లేదా 2 సార్లు తప్ప మరి అన్నడు నాకు ఇది కావాలి అది కావాలని ఏనాడు నేను దేవుని దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టలేదు. ఇది పచ్చి నిజం, మీరు నమ్మండి అంతే. ప్రభా నాకు అది కావాలి ప్రభా, ఇది కొదువుగా ఉంది ప్రభా, అది కొదువుగా ఉంది ప్రభా, ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా, ఏనాడు నేను ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టలేదు. కానీ భక్తిగా బ్రతకడం నేర్చుకున్నా, దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నా, దేవుని పని చేయడం నేర్చుకున్నా, ఆయన కోసం అనేకుల్ని నడిపించడం నేర్చుకున్నా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం నేర్చుకున్నా, ఆయన కోసం నేను ఏం చేయగలను అది చేయడం నేర్చుకున్నా, ఆయన కోసం వాదించడం ఒప్పించడం నేర్చుకున్నా, ఆయన కోసం పాట రాయడం నేర్చుకున్నా, ఆయన పనిలో ఎలా ఉండాలి అది నేర్చుకున్నా. అదొక్కటే నేర్చుకుని ముందుకెళ్ళిపోతుంటే నాకేం కొదువు చెప్పండి, నాకు ఇవ్వాల్సినవి ఆయన ఇస్తూ పోతున్నాడు అంతే. నేను అడగక్కర్లేదు, నేను అడగక మునిపే నా అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. ఇది నా స్థిర విశ్వాసం, ఇది నా బలమైన విశ్వాసం. అదే బలమైన విశ్వాసం నా పిల్లలారా మీ అందరిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా మీ అందరిలో ఉండాలి. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మాట వరకేనా? నమ్మాలా? పెదవులతో పలకడమేనా? నమ్మాలి. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ అక్కర్లన్నీ ఆయన తెలిసిపోతాయి. నువ్వు చెప్పకుండా తెలిసిపోతాయి. అది దేవుడు అంటే. చెబితే తెలుసుకునేవాడు కాదు ఆయన. చెప్పకుండా తెలుసుకునేవాడు మన కన్న తండ్రి. చెప్పకుండా తెలుసుకునేవాడు మన ప్రభువు. నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట, అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఆ మొదట అన్న పదం గట్టి గుర్తుండాలి మనకి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. మొదట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. నువ్వు అడగొద్దు. నువ్వు అడగకుండా నీ లైఫ్లో చాలా చేస్తాడు ఆయన. అందుకే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, అడిగితేనే పొందుకోలేదు నువ్వు చాలావి. అడగకుండా కూడా నీ జీవితంలో చాలా పొందుకున్నావు. అడగకుండా స్వస్థత పొందుకున్నావు, అడగకుండా ఆశీర్వాదం పొందుకున్నావు, అడగకుండా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లావు, అడగకుండానే నీ పిల్లలు వర్ధిల్లారు, అడగకుండానే నువ్వు వర్ధిల్లావు, అడగకుండానే మీ జీవితాలు గత 10 ఏళ్లతో పోల్చుకుంటే, గత 10 ఏళ్ల క్రిందటి జీవితంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవునా? కృష్ణకుమార్ అడిగావా ఉద్యోగం కావాలని? అడిగావా గవర్నమెంట్ ఉద్యోగం కావాలని? అడగలేదుగా. మరి ఒకసారి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏదైనా పని ఉంటే చూడండి అన్నాడు. నిజం, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుద్దేమో, అంతేనా? ఏదైనా పని ఉంటే చూడండి అన్నయ్య, నేను ఏదైనా పనిలో పెట్టండి అన్నయ్య అంటే ఒక పని పురమాయించాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర. ఆ తర్వాత ఆశ్చర్యంగా ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, అన్నయ్య జాబ్ వచ్చేసింది అన్నాడు. అలా ఉంటుంది. నువ్వు దేవుని కోసం బ్రతుకు. అసలు ఊహి ఎక్కడో ఒకటి పనిలో పెట్టండి అని అడిగినోడు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పుకుని కూర్చున్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆ దేవుని యందు విశ్వాసం కలిగినోడు, భక్తి కలిగినోడు. మొన్ననే చక్కటి పాట కూడా రాశాడు. సో అలాగా ఆ భక్తి జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉండు. నువ్వు ఆయన మీద ఆధారపడు. ఆయన చేయాల్సింది చేస్తాడు, నువ్వు అడగక్కర్లేదు. నీ హృదయవాంఛలు నెరవేరుస్తాడు. నువ్వు భక్తి జీవితంలో నీ క్వాలిటీ ఎంత క్వాలిటీగా నీ భక్తి ఉందో చూసుకో అంతే. నీ భక్తి క్వాలిటీగా ఉందా లేదా చూసుకో. నీ భక్తి క్వాలిటీగా ఉందనుకో, ఇంక నీ ఏం అడగక్కర్లేదు. వస్తాయి, ఎవరి కోసం వస్తాయి? వచ్చేవి అవే వస్తాయి, ఆ టైంకి వస్తాయి. ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదు చూసుకో. ప్రభువా, నేను భక్తి సరిగా చేస్తున్నానా చేయట్లేదా? నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నానా నెరవేర్చట్లేదా? ఇది నేను ఇతరులకు పరిచయం చేసి వాళ్ళను సత్య మార్గంలో నడిపిస్తున్నానా నడిపించట్లేదా? నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నాను? నేను ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి మాట కూడా ప్రయాసపడరు కొంతమంది. మాటే కదా సత్యం చెప్పడానికి నోరు ఉంది, చెప్పొచ్చుగా, చెప్పం. కనీసం నడిపించవచ్చుగా, దేవుని సన్నిధికి నడిపించాం. కనీసం పరిచయం చేయొచ్చుగా, పరిచయం కూడా చేయరు కొంతమంది. మనకెందుకు, మనం వెళ్తున్నావా లేదా, వస్తున్నాం, అయిపోయింది, అక్కడ అంతే, క్లోజ్. కానీ ప్రకటించేవారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు. కనుక భారం కలిగినటువంటి సేవ, భారం కలిగినటువంటి భక్తి జీవితం, భారం కలిగినటువంటి హృదయాభిలాష,
ఎవరి హృదయాలలో దేవుడు కొలువై ఉంటాడో వారు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి దానిని సంపూర్ణంగా సొంతం చేసుకుంటారు. అర్థమైందా? ఆయన నువ్వు అడగకుండా చాలా ఇస్తాడు. ఆయన అడగకుండా నువ్వు చాలా చేసినప్పుడు, ఆయన అడగకుండా నువ్వు భక్తి చేయి, ఆయన అడగకుండా నువ్వు నీతిని ప్రకటించు, ఆయన అడగకుండా నువ్వు యథార్థంగా నిలబడు, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అయిపోలా, ఎక్కడైపోయింది? సగం అయిన జీవితాలు మనం అంతే. కొందరు అయితే ఇంకా సగం కూడా అవ్వలా. ఇంకా చాలా ఉంది జీవితం, మనకి చాలా ఉంది జీవితం. ఏమో ఏం జరగబోతుందో, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, ఏం చూడబోతున్నామో, ఎలాంటి స్థితిలోకి ఎదగబోతున్నామో, ఎలాంటి స్థితికి వెళ్ళబోతున్నామో. ఆశను చంపేసుకోవద్దు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు అని ఉంది బైబిల్లో. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తారట? తృప్తిపరుస్తారట. అడగకుండానే అక్కర్లు ఎరిగిన దేవుడమ్మా మన దేవుడు. ఆయన మన కన్న తండ్రి. నువ్వు అడగకుండానే నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు కనుక తప్పకుండా తగిన కాలమందు నీకు మేలు చేసి తీర్తాడు. ఓపికతో ఫలించు, నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు. విశ్వాసాన్ని కోల్పోకు. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకు. దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, అలాగే ఉండు. స్థిరంగా ఉండు, ఎదురుచూడు. అంతేగాని నిరుత్సాహం వద్దు. జకరియా నిరుత్సాహపడ్డాడు. వద్దు, అలా నిరుత్సాహపడొద్దు. యోబులా ధైర్యంగా ఉండు. అడగకుండానే యోబుకు కూడా చాలా ఇచ్చాడు. ఆయన అడగకుండా ఇచ్చాడు. ప్రభువా మళ్ళీ నాకు రెట్టింపు కావాలని అడగలేదు. ఒకటే మాట అన్నాడట, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయిన అన్నాడు. యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అన్నాడు. కాబట్టి నీ అక్కర్లు ఎరిగిన తండ్రి, నమ్ముతున్నావా లేదా? తండ్రి, నీవు నా అక్కర్లన్నీ ఎరిగి ఉన్నావు. చెప్పండి గట్టిగా, తండ్రి నీవు నా అక్కరలన్నీ ఎరిగి ఉన్నావు. తండ్రి, నేను నీ నీతి మార్గమును పరిశీలనగా తెలుసుకుని ఉన్నాను. అర్థమైందా? తండ్రి, నేను నీ నీతి మార్గమును పరిశీలనగా తెలుసుకుని ఉన్నాను గనుక నీవు నా అక్కర్లన్నీ ఎరిగి ఉన్నావు. ఎప్పుడైతే మనం ఈ రెండింటి మీద బేస్ అవుతామో బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు మునిగినా ఖచ్చితంగా నువ్వు తిరిగి లేస్తావు, నిలబడతావు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తావు. లేపుతాడు నిన్ను ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. కనుక ఒక చక్కటి నిరీక్షణతో ఈ పందెపు రంగంలో పరిగెత్తుతాం. చక్కటి నిరీక్షణతో, ఓపికతో పరిగెత్తుతాం. ఏది మనకి చెప్పకపోయినా మన హృదయంలో వాక్యం అలా నాటబడింది అంటే మనం ఆయన పని చేస్తాం అంతే. ఆయన కార్యాభివృద్ధి కొరకు పరిగెత్తుతాం అంతే. సమయపాలన ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అన్నీ వాటంతట అవే పుట్టుకొస్తాయి. ఎందుకంటే కళ్ళ ముందు దేవుడు తప్ప ఎవరు కనబడరు. అర్థమైందా? నువ్వు ఎవరి పని చేస్తున్నావు అంటే ఎవరి పనిది? చెప్పండి, ఎవరి పనిది? దేవుని పని. ఇంకా నాకు ఈ పని అనగానే నా ముందు ఎవరు కనబడుతున్నారు? దేవుడే కనబడుతున్నాడు. ఇంకే మనిషి కనబడట్లేదు. నాకే మనిషి కనబడట్లేదు, నా తండ్రే కనబడుతున్నాడు. నేను చేస్తున్నది నా తండ్రి పని, నా దేవుని పని. ఇంకా నాకు ఎవ్వడు కనబడ్డు. నేను ఆయనకి కనబడుతున్నా, ఆయన నాకు కనబడుతున్నా. నేను ఆయన పనిలో ముందుకు వెళ్ళిపోతున్నా. నా లైఫ్ మొత్తం ఆయన చేతుల్లో ఉంది. నేను ఆయన మీద ఆధారపడ్డా. ఆయనే చూసుకుంటాడు. అలాంటి స్థిర విశ్వాసంతో ముందుకెళ్ళు. నువ్వు ఏం చేసినా సరే, నువ్వు చీపురు పట్టుకున్నా, బైబిల్ పట్టుకున్నా, మైక్ పట్టుకున్నా, ఏం పట్టుకున్నా, నువ్వు ఏం చేసినా నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి పని చేస్తున్నాను, ఆయన కోసం పని చేస్తున్నాను, ఆయన కోసం బతుకుతున్నా, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నా, ఆయనే చూసుకుంటాడు. నా అక్కర్లన్నీ నా తండ్రికి తెలుసు. నా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తాం మోకరించి, ప్రభువా మీ మీద ఆధారపడ్డాం తండ్రి, మీ ఇష్టం ప్రభువా, మాకేం కావాలో మీకు తెలుసు ప్రభువా. అలాగే చెప్పండి, మేము ఈ పని చేస్తున్నాం తండ్రి, మీకోసం బ్రతుకుతున్నాం తండ్రి, మా హృదయాధిపతి మీరే ప్రభువా, మా హృదయంలో మీరు కొలువై ఉన్నారు తండ్రి, మీకు ఏది ఇష్టమో అది మా ఎడల జరిగించండి, మా అక్కర్లు మీరే ఎరిగి ఉన్నారు, మీ చిత్తమే సిద్ధించును కాకనండి. అంతే, మీ చిత్తమే సిద్ధించును కాకనండి. తగిన కాలం ముందు ఎలా రావాలో అలాగ వస్తాయి. ఎవరి కోసం వస్తాయి? రావాలంతే. ఏది రావాలో అది వస్తుంది. ఎవరి కోసం వస్తుంది? ఎలా రావాలో అలా వస్తుంది. అది
ఎవడు ఆపలేడు దాన్ని, ఎవడు ఆపలేడు. దావీదును చాలా తొక్కేద్దామని చూస్తే ఆగిందేడు సింహాసనం. తక్కువ ట్రై చేసాడు సౌలు, ఎంత తొక్కేద్దామని చూశాడో. సింహాసనం ఆగిందా? ఎవరైనా ఆపగలిగారా? నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ఎవడు దాన్ని బ్లాక్ చేయలేడు, బ్రేక్ చేయలేడు, ఎవడ ఆపలేడు. గుర్తుపెట్టుకోండి, ఎవడ ఆపలేడు దాన్ని. అలా వచ్చేస్తాయి, అంతే, అలా వచ్చేస్తాయి. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, భక్తిలో ఎదుగుదాం, భక్తిగా ఎదుగుదాం, హృదయాధిపతిగా దేవుణ్ణి గౌరవిద్దాం, ఆయన పని కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం, క్రమశిక్షణ కలిగి ఉందాం, బాధ్యత కలిగి ఉందాం, భక్తిగా ఉందాం. అప్పుడు మన ఓపెన్ హార్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? తండ్రి దగ్గర ఉంటుంది. ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వే గుర్తొస్తావు. అర్థమైందా? వేలాది మంది ఉన్నారు అక్కడ, కానీ సారిపతి విధవరాలే గుర్తొచ్చింది. వేలాది మంది కుష్ఠరోగులు ఉన్నారు, నయమానే గుర్తొచ్చాడట. ఉంటుంది ఎక్కడో హృదయంలో, ఎక్కడో ఉంటుంది ఆ భక్తి భావన, తెలిసిపోద్ది ఆయనకి. ఇతడు నావాడు, ఈమె నా మనిషి అని ఆయన అనుకున్నాడు అంటే ఇంకా నీకు అది ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వే గుర్తొస్తావు. అర్థమైందా? మీకు కూడా అప్పుడప్పుడు చూడండి, ఏదైనా మిగిలిపోయిందని బిర్యానీ వండుకున్నారనుకోండి, ఎవరికైనా ఇవ్వాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మీ ఊరిలో ఉన్న వాళ్ళందరూ గుర్తొస్తారేంటి? మరి ఎవరు గుర్తొస్తారు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ గుర్తొస్తుంటే బిర్యానీ వండుకున్నప్పుడు అలా అడుక్కు తినాలి మనం కదా. కానీ ఎవరు గుర్తొస్తారు? బిర్యానీ వండుకున్నాం, ఎవరో స్పెషల్ పర్సన్ ఉంటారు, వాళ్ళు గుర్తొస్తారు. వీళ్ళు కొంచెం ఇస్తే బాగుంటుంది అంటావు, వాళ్ళకే పెడతావు. అవునా? వాళ్ళకైనా పెడతావు, ఇంకెవరికైనా పెడతావా? వాళ్ళకే పెడతావు, ఇంకెవరికి పెట్టావు. ఎందుకు వాళ్ళకే పెట్టావు? నీ మనసులో వాళ్ళ స్థానం అంత గొప్పది. అలాగే దేవుడు కూడా, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి ఉన్నాడు, నెరవేర్చును, ఆ భావన కలగాలి ఆయనకి. నువ్వు గుర్తు రావాలి. అలా బ్రతుకు, ఏం కష్టపడక్కర్లేదు దానికి. హృదయంలో ఆయనకి ప్రథమ స్థానాన్ని చాలు, హృదయంలో ఆయన వాక్యానికి ప్రథమ స్థానం చాలు. భక్తిగా ఉండు. ఈరోజు మీరు చేసిన ప్రయాణం రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు అందరు ఇక్కడికి ప్రయాణం చేసుకుని వచ్చారు. ఈ ప్రయాణం ఎవరి పుస్తకంలో లిఖితమైంది? దేవుని పుస్తకంలో. ఎందుకంటే సినిమాకి వెళ్ళడానికి చేసిన ప్రయాణం కాదు, పెళ్ళికి వెళ్ళడానికి చేసిన ప్రయాణం కాదు, బంధువుల ఇంటికి వెళ్ళడానికి చేసిన ప్రయాణం కాదు, ఎక్స్కర్షన్కో పార్టీకో ఏదో లోకంలో సంతోషించడానికో చేసిన ప్రయాణం కాదు. ఈ ప్రయాణం, ఈ ఖర్చు, ఈ పెట్రోల్ ఖర్చు, ఇదంతా ఎవరి ఖాతా? దేవుణ్ణి ఆరాధించడానికి నేను ప్రయాణం చేస్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడానికి నేను మందిరానికి వెళ్తున్నాను. ఎంత గొప్ప స్థిరత్వం, విశ్వాసం అది. అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నావమ్మా? వాక్యం తెచ్చుకుంటున్నాను. ఇది మన భక్తి. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏదో పువ్వులు ఇచ్చారు, లేకపోతే అట్టిపండు ఇచ్చారు, కొబ్బరికాయ మొక్క ఇచ్చారు, అది కాదు. ఏం తెచ్చుకున్నావంటే అది తెచ్చుకున్నాను అంటాం కాదు. నేను వెళ్ళాను, హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని వచ్చాను, తెచ్చుకున్నాను. ఇది దేవుని సన్నిధిలో దొరికే దేవుని జ్ఞాన సంపద, నిజమైన పలహారం అన్నమాట. ఇక్కడ దొరికే పలహారం ఏంటది? దేవుని జ్ఞాన సంపద అనే పలహారం దొరికింది. అది తినేసి మరలా నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అలాంటి భక్తి జీవితం ఎప్పుడైతే మన బ్రతుకులో ఉందో, ఖచ్చితంగా నీ అక్కర్లన్నీ నీ తండ్రికి తెలుస్తాయి. ఇవ్వాల్సిన సమయానికి అవి ఇచ్చేస్తాడు. నువ్వు చింతపడకు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరికి వర్తిస్తుంది ఈ మాట? మీ చింత యావత్తు నా మీద వేయండి అనే మాట ఎవరికి వర్తిస్తుంది? ఎవరు ఆయన మీద ఆధారపడి భక్తిగా ఉన్నారో వాళ్ళకు వర్తిస్తుంది. అర్థమైందా? సో అప్పుడు మీరు గుర్తొస్తారు ఆయనకి. ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు గుర్తొచ్చేస్తారు. అప్పుడు ఆయన ఇస్తాడు. మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలుసు, ఆయన నీకు ఇస్తాడు. నమ్మకంగా ఉండు, స్థిరంగా ఉండు, యథార్థంగా ఉండు. దేవుడు నీ భక్తి జీవితంను ప్రతిఫలింపజేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, మహిమగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను అనేక ప్రాంతాల నుండి ఆరాధనకు నడిపించారు. వారు తమ భక్తి జీవితంలో వర్ధిల్లునట్లుగా మీ సహాయమును దయచేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి, కట్టండి, నిలబెట్టండి. మీ కృప, మీ కాపుదల ఎల్లప్పుడూ మీ బిడ్డలకు తోడుగా ఉంచమని
మీ నీడలో మీ ఆశ్రయములో వృద్ధి పొందించమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ శక్తిగల నామము చేత మీ బిడ్డలను బలపరచమని వేడుకుంటూ మీ శక్తిగల నామములో మీ బిడ్డలను నిలబెట్టమని వేడుకుంటూ సమస్త విషయాలలో మీ కాపుదల మీరు ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిజమే ప్రభా, మేము అడగక మునిపే మా అక్కర్లన్నీ మీరు ఎరిగి ఉన్నారు. మేము అడగక మునిపే అనేకమైనవి మాకు సమకూర్చి ఉన్నారు. మేము అడగక మునిపే అనేక విధాలుగా మమ్మల్ని పోషిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నడిపిస్తున్నారు, సహకరిస్తున్నారు తండ్రి. ఇప్పుడున్న మీ పిల్లలందరినీ, వారి కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో మీ బిడ్డలను వర్ధిల్లింప చేయండి. ఎంతమంది లైవ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షించారో వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపండి తండ్రి. ప్రభువా, మీ కాపుదల దయచేయండి. అలాగే తండ్రి, ఫిబ్రవరి 8వ తేదీ హైదరాబాద్లో జరగబోయే సదస్సు, ఫిబ్రవరి 13వ తేదీ విశాఖపట్నంలో జరగబోయే సదస్సు మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఆ సదస్సుల కొరకు సహకరిస్తున్న సహకారుల గ్రూపులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ దయలో వర్ధిల్లింప చేయండి. ప్రతి హస్తాన్ని దీవించండి. వారు మీ పని చేస్తున్నారు ప్రభువా, వారు మీ పనిలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను, మీ కనికరాన్ని ఆ ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచండి. అలాగే మీ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సమస్తము అనుగ్రహించండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలను నడిపించండి. అలాగే ప్రభా, మా సంఘములకు కావాల్సినటువంటి అక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటిని దయతో జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని క్షేమాభివృద్ధికరంగా నడిపించండి. బిడ్డలలో గొప్ప నీతి తృష్ణ పుట్టించండి. ప్రభా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, మీ వాక్య ప్రవాహముల కొరకు, మీ వాక్య జ్ఞాన సంపద కొరకు మీ పిల్లలు ఆశపడినట్లు వారి హృదయాలను బలపరచండి. అలాంటి తృష్ణ ప్రతి హృదయ మందిరంలో పుట్టించమని ఈ కుటుంబాలన్నిటినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ వారికి ఉన్న ప్రతి లోటుపాట్లు సరిదిద్ది వారికి కావలసినవన్నిటిని ప్రభా సమకూర్చమని వేడుకుంటూ వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ అలాగే వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.